గొబ్బు వాసన కులిపోయినట్టున్నాయి. అందుకే ఏం చేస్తారు? చేపలకు లేవు పళ్ళ చేపల 4 వల్లకి ఇవన్నీ అంటాను అయినాటికి సమర్థన ఆడ కూర్చోకుండా ఫోన్ పట్టుకొని పోతారా అమ్మా చేపలు క్లీన్ చేయలేదు క్లీన్ చేయబోతే వీడికి ఎత్తుగా అది వెళ్ళిపోతాను అబ్బా పైపు కింద వేసి మరీ గ్రేట్. ఏంటికి నాటుకోడి పులుసు లెగ్ పీసులు బాగా పెద్దగా ఉన్నాయి కదా. పుంజుకోడి కదా అది. దాని రసం చేపలు మార్కెట్లో కూడా ఎంత కాదు మరే. ఎంత కేజీ? కేజీ 100 రూపాయలా? ఏ పేరేంది బాబా ఈ చేపల పేరు? జిలేబీలు. ఎన్ని కేజీలు ఇవన్నీ? ఏ చెర్రలో తెచ్చిందా? ఫ్రెష్గా చెర్రలో. ఇవన్నీ కేజీలు తూకం ఎలా వాళ్ళు? ఎన్ని ఇవన్నీ ఎంత? 10 కేజీలు. ఫస్ట్ తినేకి ఇష్టం లే, ఇప్పుడు తింటానులా. కావండి నాటుకోడి చూస్తా అంటేనే బాగుంది, తినాలని. 1 కేజీ పైన ఉంటాయి. బడిచారు మళ్ళీ తక్కువ మళ్ళీ వేసుకొచ్చి సరిపోదా? అవి చేత్తోనే కంట్రోల్ చేసేది. కాలుతో ఉండేది కాలు కింద పట్టుకో, చేత్తో ఉండేది చేత్తో పట్టుకో, ఆగిపోతుంది. అయ్యో శివ, ఎంత వేస్ట్. న్యాచురల్ యాపలతో కడితే నిజంగా చాలా మంచిదంట. సెన్సిడెంట్ అవే అంతా జిలేబీలే మామ, జాంగ్రీలు లేవు. కొన్ని ఎత్తుకో పట్టదా అన్నీ.
ఫస్ట్ నాకు చేప మొట్టకి ఇష్టం లేదు. కాయలు ఇప్పుడు చెట్లు కోసుకుంటున్నారా? అన్ని కాయలు ఏంటివి అంటే ఇన్ని కాయలు వేసినారు ఏంటికమ్మా? ప్లేట్ పెట్టు బాయ్. కరెక్ట్గా రెండు కాయలు పోస్తే మళ్ళీ కావాలి కోసుకోకూడదా? చేపలు రెడీగా ఉంటాయి. కూర చేపలు మసాలా ఏమేమి పెట్టిందో ఏంది మసాలా? నువ్వు చేసినట్టు మేము చేయలేములే, మాకు రాదు కానీ అందుకే నీ చెప్పు. పప్పు మసాలా ఇవేంటంటే కొట్టినావు మిక్సీకి? కొబ్బరి అది మసాలా, అదే కొబ్బరి. ఇది తెల్లగడ్డలు ఇది ఇది మసాలా. అదేం మసాలా? ఇదే వాసన వస్తాను చూడు. ఉప్పు ఏంటేంటి వేసినావా? లవంగాలు గుడ్డు అయిపోయినా పొడి పొడి ఉప్పు పొడి వేసేది అంతేనా? పసుపు వేసినావా? పసుపు మసాలా ఎవరెవరు పని చేసుకోవాలి ఇప్పుడు. బాగుండదులే, బాగుండదు. వేసిన ముచ్చిపెట్టి కింద తుడిచేసి కింద తుడిచి ఇప్పుడే ఛాన్స్ మళ్ళీ కలబెట్టడానికిలే. మళ్ళీ ఇది సిట్ అంటే ఇంటి వేలో ఏకపోతే